హాయ్ ఎవరివన్. ప్రజెంట్ ఇక్కడ రాజేష్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడుగుదాము ఎన్ని గేదెలు ఉన్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. గేదెల ధరలు ఎట్లున్నాయో అన్న. ఒకసారి మీ పేరు, మీ డైరీ ఫామ్ పేరు, ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పండి అన్న. మాది రాజేష్ డైరీ ఫామ్ అండి, రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం అండి. నా దగ్గర అయితే ఎప్పుడు 10 గేదెల నుండి 20 గేదెలు అందుబాటులో ఉంటాయి రైతులకి. 365 రోజులు ఉంటాయండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఒక 8 గేదెలు అయితే ఈనేసి ఉన్నాయి. మిగతా ప్రెగ్నెంట్లు ఉన్నాయి సార్. వచ్చి చూసుకోండి, మంచి క్వాలిటీ గేదెలు తెచ్చాను ఈసారి. పాలు ఎన్ని అవుతున్నాయి? పాలు అయితే మీకు 2 పూటల మీద రోజుకి వచ్చి 10 నుండి నా దగ్గర 16 లీటర్ల వరకు ఇచ్చి ఉన్నాయండి. అంటే 5 లీటర్లు, పూటకు 5, 6, 7, పూటకు 5, 6, 7, 8 దాకా ఉన్నాయండి. అగో ఆ పెద్ద గేదె ఉందండి. ఇప్పుడు ఇది ఉందంటే 9 అవుతుంది సార్. ఇది ఆడదోడ పెట్టిందండి. ఇప్పుడు సైజ్ చూడండి, నుంచున్నాను దీని దగ్గర నుంచొని ఉంటాం. సైజ్ చూడండి, హెవీ సైజ్. ఇంత సైజ్ గేది సాధారణంగా దొరకదు సార్. ఉదయం 9, సాయంత్రం 9 అవుతుందండి పాలు. హెవీ సైజు చూసారు కదండి. ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇది ఇప్పుడు 3 ఉంటుందా? 3 ఉంటది సార్. ఈనింది చూడండి, దాని పొదుగు లైన్ ఇదిగోండి. ఇది అయితే ఉదయం ఒక 8, సాయంత్రం ఒక 8 ఇస్తుందండి. ఇది ఇదిగోండి లైన్ చూడండి, ఉదయం 8, సాయంత్రం 8 ఇస్తుందండి. ఇప్పుడు ఇంతే 2 వేస్తారు. దాని కొమ్ము క్వాలిటీ చూడండి. రేట్లు ఎంత మినిమం ఎంత? రేట్లు నా దగ్గర 1,00,000 నుంచి 1,50,000 ఉంటాయండి. ఇదిగోండి ఇది ఇప్పుడు ఈనిందండి. ఆడదోడ పెట్టింది. ఎన్ని వస్తాను పాలు? ఎన్ని వచ్చేది? ఇది ఇప్పుడు పాలు ఇప్పుడైతే 4 అవుతుంది సార్. ఈయన 2వ రోజు అవుతుంది. ఇదిగోండి ఇది చూడండి క్వాలిటీ పొదుగా. దీని ఏంటానికి ఇంకా 5-6 రోజులు టైం ఉందండి. ఇది ఎత్తదండి. ఉదయం 8, సాయంత్రం 8 ఇవ్వాలంటే ఇటువంటి ఇస్తాయండి. చూడండి దాని క్వాలిటీ. రొమ్ము ఎడమ, ఆ గుప్పుడు సరిపడా శనగొట్టు రొమ్ము చూడండి దాని తీరి. అది ఈ టైప్ ఇస్తాయండి. 8 అన్ని ఇవ్వండి, ఎక్కడో ఒకటి ఉంటదండి. ఇదిగోండి ఇది ఈయనండి. ఇది ఆడతోడు పెట్టింది. ఈయన 1 వారం అవుతుంది. ఇది ఏంటండి, ఇది అయితే ఇప్పుడైతే 6 అవుతుందండి. 6 అవుతుంది సార్. ఇదైతే ఏంటానికి ఇంకా 15 రోజులు టైం ఉంది సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది. ఇది 6 పళ్ళ మీద ఉందండి. హెవీ సైజు 6 పళ్ళ మీద ఉందండి. ప్యూర్ ముర్రా. దీని బారు కానీ, హైట్ కానీ, కొమ్ము తీరి కానీ చూడండి. ఇది కూడా ఒక 7 అవుతుంది సార్. 2 ఈత ఇప్పుడు ఇంతే. ఇదిగోండి ఇది బన్నీ గేదండి. బన్నీ గేదండి. నిండు సూర్య కాదండి, ఈనేసిందండి. ఆడదోడు పెట్టింది. ఇది ఇప్పుడు 6, 12 ఇస్తుందండి. పాలు చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి. ఆడదోడు పెట్టింది. ఎన్ని పూట చూసుకోవచ్చండి ఇక్కడ? చూసుకోవచ్చండి, 3 రోజులు చూసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. నచ్చింది తీసుకోవచ్చు. ఇదిగోండి ఇది ప్యూర్ ముర్రా. ఇది 6 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఇది ఈ వాళ్ళకి 4వ రోజు అండి. ఇప్పుడు 5 అవుతుందండి. పాలు అవ్వాలంటే కనీసం 15 రోజులు టైం పడుతుందండి. చూసుకోండి. నేరుగా నా డైరీ ఫామ్కి రండి. మధ్య వ్యక్తి లెవెల్ వద్దు. మీకు 10, 15 వేలు, 20 వేలు తగ్గించేస్తాను. ట్రాన్స్పోర్ట్ అనేది కూడా నా దగ్గర గేదెలు తీసుకుంటే ఫ్రీగా ఇస్తానండి. నా గేదెలు 365 రోజులు నా దగ్గర ఉంటాయి. వచ్చి నా గేదెలు చూసుకోండి. మీకు నచ్చితేనే 100 రూపాయలు ఇచ్చి బేరం చేసుకోండి. 3 రోజులు పాలు చూసుకుని. ఇబ్బంది ఏమీ లేదండి. చూడండి నా గేదెలు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ పాలు ఇచ్చిన గేదెలు రైతు దగ్గరకు వెళ్తే పాలు ఇవ్వకపోతే ఏ రీజన్ వల్ల పాలు ఇవ్వకపోవచ్చు అన్న? పాలు ఎందుకు ఇవ్వండి? ఇక్కడ 3 రోజులు చెక్ చేసి తీసుకెళ్తున్నారు. పాలు ఇవ్వంటే మేము ఏం చెప్పమండి? చూడాలా దగ్గరుండి 2 పూటలు దానా పెట్టుకుని, గడ్డి వేసుకుని, 2 పూటలో క్లీనింగ్ అది చేసుకుని, పాలు కప్పు మీద పెడితే పాలు ఇవ్వంటే ఎలాగొస్తాయండి? డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు దాన్ని తగ్గ వాళ్ళు చేయగలిగితేనే పెట్టుకోవాలండి, లేదా మానేయాల. మేము చేస్తున్నాం కదండి. మాకు ఇచ్చిన అక్కడ ఎందుకు ఇవ్వండి? ఇక్కడ చూసుకుంటున్నారు పాలు. ఎక్కడ ఇచ్చేది అక్కడ ఇవ్వదా? దాని తగ్గ మెయింటెనెన్స్ చేయాలండి. మీరేమో పాలు కాపులకు అప్పచెప్పేసి మీరేమో కార్లో తిరిగితే ఎక్కడికో వెళ్తే ఏం పని అవుతుందండి? 2 పూటలు దానాది పెడుతున్నాడా లేదా, కడుగుతున్నాడా లేదా, గేది పాలు అన్ని తీస్తున్నాడా లేదా, దూడకి ఎన్ని పాలు వండుతున్నాడా అన్ని చూసుకుంటే డైరీ ఫామ్ అలాగ రన్నింగ్ అవుతుందండి. ఒకసారి ఎత్తేసుకోవండి. దాన్ని మేపుతోని బట్టి గేదె దాని యొక్క పాలను బట్టి అలా పెరుగుతూ ఉంటది. దాని విషయానికి వస్తే ఎట్లా పెట్టుకోవాలని అంటే మీరు ఇక్కడ ఏం పెడతారన్నా? మేము జొన్నలు ఉడకేసి తౌడు కలిపి పెడతాం. తెల్ల జొన్నలు ఉడకేసి తౌడు కలిపి పెడతాం అంతే. ఇంకా మీరు ఏం పెట్టరు? ఏం పెట్టమని. ఇప్పుడు మీ ఫీడింగ్ కంటే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు అయినా సరే ఎవరైనా గేదెలు తీసుకుపోతే వాళ్ళు ఇంకా పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టి ఇంకా దీంతో పోల్చుకుంటే అవి ఇంకా పెరగాలి.
అంటే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు అంటే మీకు ఎవరైనా సరే గేదెల కంప్లైంట్లు వస్తే అంటే మీరు అమ్మిన తర్వాత ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? అంటే గేదె అనే దీని వల్ల పాలు రావట్లేదు అది కంప్లైంట్లు ఏమి ఉండవండి. మేము వాటిని బాగా చూసే తెస్తామండి. ఏం మా ఇంట్లో పుట్టినవి కాదండి. మేము ఎదరోళ్ళ మాటలు నమ్మే తెస్తాం. మేము అయ్యే మాటలు రైతులు చెప్తాం. కంప్లైంట్ అంటే ఒక్కొక్క దానికి ఒకవేళ కొంచెం పాలు కొద్దిగా తక్కువ లేకపోతే రొమ్ము ఫెయిల్ అవుతుంది, దాని వంతు మార్చుకునే అవకాశం మేము ఇస్తున్నామండి. ఏదన్నా తేడా వస్తే తెచ్చి మార్చుకోమని చెప్పాం అంతే అండి. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎన్నో ఈత గేదెలు తీసుకోవాలన్నా 2 ఈత 3 ఈత తీసుకోవాలండి. అంతే అయ్యే పాలు ఇస్తాయి. క్వాలిటీ గేదెలే తీసుకోవాలన్నా క్వాలిటీ ఏం అవసరం లేదు, లేకపోతే ఒక క్వాలిటీ లేకపోయినా సరే పాలు ఇస్తాయి. రేట్ని బట్టి పాలండి అంతే. గేదెని బట్టి రేట్ని బట్టి ఉంటాయండి పాలు. అది ఒక్కొక్కరు 80కి ఉన్నదా 90కి ఉన్నదా అంటున్నారు, ఉంటాయండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు చూసి అమ్మేస్తారు అట్లా. చూడండి అదిగో 9, 18 అవుతుంది గేది. 18 లీటర్లు పూచీకి ఇస్తానండి. ఎవరన్నా ఉంటే ఇప్పుడు 18 లీటర్లు పూచీకి ఇస్తాను. ఆడదోడ పెట్టిందండి. సైజ్ చూడండి ఎలా ఉంది సార్, సైజు హెవీ సైజ్. ఈ లోడ్ కూడా ఎలా ఉన్నాయండి గేదెలు, మంచిగా ఉన్నాయి చూడండి. పాతవి అయిపోయినాయండి, తెచ్చాను ముందే అయిపోయినాయి. అన్ని కొత్తవి వచ్చాయి, ఒక్కటి కూడా పాతలేదు. మీరు మొన్న ఒత్తిలోకి అన్ని పాతవి ఉన్నాయి. ఇందులో ఏదన్నా ఉందా? అన్ని కొత్తవి. చెప్పండి. అవును కొత్త ఉన్నాయి వేరే ఉన్నాయి కదా. నేరుగా నా డైరీ ఫామ్ రండి, చూసుకోండి. మీకు ట్రాన్స్పోర్ట్ కూడా రూపాయి అవ్వకుండా నేను చూస్తాను. నా దగ్గరికి వచ్చి గేదెలు నచ్చితేనే తీసుకోండి. వచ్చి చూడండి, విజిట్ చేయండి. నా డైరీ ఫామ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9438123123. రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం రాజేష్ డైరీ ఫామ్ అండి ఇది. ఓకే అన్న, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే అంటే అకామిడేషన్ అయినా సరే వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఉందా, లేకపోతే ఎట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్ అట్లా? మా దగ్గర రూమ్ ఉంది సార్. ఒకవేళ నచ్చుతూ లేదు డైరీ ఫామ్ రూమ్ లో ఏముండవండి అంటున్నారు, లాడ్జికి వెళ్ళిపోయి ఉంటున్నారండి. అది ఈ డైరీ ఫామ్ గేదెల దగ్గర ఉండలేం కదా సార్, లాడ్జికి వెళ్ళిపోతాం అంటున్నారు. అది కూడా నా డైరీ ఫామ్ లో రూమ్. అని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పాలు అనేది వాళ్ళే చూసుకోవచ్చా? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పాలు మీరు కాకుండా వాళ్ళే పట్టుకుంటే వాళ్ళకి పాలనరం ఎట్లా ఉంది అదే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది కదా, ఒక ఐడియా. పాలు తీసుకుని టైంకి వచ్చి చూసుకోమంటున్నాం, వాళ్ళే పిండుకుని చూసుకోమంటున్నాం. వాళ్ళు నచ్చితేనే 100 రూపాయలతోనే లోడ్ అంతా గట్టిగా డబ్బులు ఇమ్మనండి, 100 రూపాయలతో బేరం చేసుకోమనండి. అది ఓకే. గేదెలు చెప్తారండి. ఇగోండి ఇప్పుడు నా దగ్గర 8 గేదెలు ఈనేసి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పాలిచ్చి గేదెలు ఉన్నాయండి మంచిగా. ఎవరన్నా వస్తే 3-4 పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు. మంచి నెంబర్ 1 గేదెలు ఉన్నాయి, అన్ని ఈనేసి ఆడదోళ్లతో ఉన్నాయి ఎక్కువ. ఓకే. అని ఇప్పుడు మీరు డైరెక్ట్ గా రమ్మంటున్నారు కదా, డైరెక్ట్ గా వస్తే రేట్ తగ్గుతుంది అంటున్నారు కదా, ఎట్లా ఎంత తగ్గుతాయి? డైరెక్ట్ గా వస్తే ఎట్లా తగ్గుతుంది రేటు? ఇది ఉందనుకోండి మధ్య వ్యక్తి వచ్చాడు అనుకోండి, 1,60,000, 1,65,000, 1,80,000 చెప్పవలసి ఉంటది. 1,80,000 2 లక్షలు కూడా చెప్తాం. మీరు డైరెక్ట్ వచ్చారనుకో 1,15,000, 1,10,000 అలా ఇచ్చేస్తాం. ఓకే. సో చూసుకోవచ్చు, రాజేష్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సూడి గేదెలు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.